పేదలకు సొంతింటి కళ నెరవేర్చే విధంగా కర్నూలు జిల్లాలో దాదాపుగా 50,000 టిడ్కో వసతి గృహాలకు 2017 సంవత్సరంలో శ్రీకారం చుట్టింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా కంప్లీట్గా టిడ్కో వసతి గృహాలు దాదాపుగా 90% మేర ఏవైతే ఈ గృహాలు ఉన్నాయో ఇదంతా కూడా పేదల సంబంధిత ఎవరైతే కర్నూలు సమీపంలో నివసించే ప్రజలు ఉన్నారో వారికి నివాసాలు కల్పించే విధంగా ముంపునకు గురైన వారు కావచ్చు లేదా పేదలందరికీ ప్రభుత్వం ఇక్కడే డబల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిన పరిస్థితి. మనం చూసే విజువల్ ఏదిందో ఇదంతా కూడా టిడ్కో వసతి గృహాలు. ఇక్కడ దాదాపుగా 10,500 ఇళ్ల నిర్మాణాలు చేపట్టినప్పటికీ ఎక్కడా ఎలాంటి తాగడానికి నీరు లేనటువంటి పరిస్థితి. ఇక్కడే 2 రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని ఈ విధంగా ఇక్కడుండే వారి డ్రమ్ముల ద్వారా లేదా ట్యాంకులో స్టోర్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ టిడ్కో వసతి గృహం సమీపంలోనే అడవిని తలపించేలాగా కంప్లీట్గా కంప చెట్లతో ఉన్న విజువల్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా దాదాపుగా 10,500 గృహాలు ఇక్కడ ఉన్నప్పటికీ 3,000 గృహాల్లో ప్రజలు ప్రజెంట్ ఉండడానికి ఉండే విధంగా అన్ని విధాలుగా ఓపెనింగ్ చేయడానికి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయంటూ అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ పేదలకు ప్రభుత్వం సొంతింటి కళ ఇప్పటిలో నెరవేరే అవకాశాలు ఉన్నాయా, లేక కట్టినటువంటి ఈ గృహాలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా ఖచ్చితంగా నిరుపయోగంగా మారి శిథిలావస్థలో చేరి ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. గతంలో 2017 సంవత్సరం టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదలందరికీ కర్నూలు సమీపంలో ఉండే 8 కిలోమీటర్ల శివారులో ఉన్న ఈ టిడ్కో గృహాల సమీపంలో దాదాపుగా 10,500 కుటుంబాలు ఒకే చోట నివాసం ఉండడం కోసం ఏర్పాటు చేసినటువంటి గృహాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మనం చూసే ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో దాదాపుగా G+3 ఇదంతా కూడా G+3 నిర్మాణం. ఇదంతా మహారాష్ట్రకు చెందిన ఒక కంపెనీ నిర్మాణం చేపట్టింది. అయితే ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఇదంతా కూడా కంప్లీట్గా డోర్ కూడా లేనటువంటి పరిస్థితి. డోర్ లేదు, కంప్లీట్గా చెదలు పట్టి డోర్ను పక్కకి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా 10,500 గృహాల పరిస్థితి కూడా ఇలాంటి పరిస్థితి ఉందంటూ ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. ఇందులో మనం చూసే ఈ రూమ్స్ కూడా కంప్లీట్గా 2 డబుల్ బెడ్రూమ్స్, ఓ చిన్న కిచెను, ఒక వాష్రూమ్ను ఏర్పాటు చేసినటువంటి విజువల్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎలాంటి వర్క్స్ స్టార్ట్ కాకపోవడం, కొన్ని స్టార్ట్ అయినప్పటికీ ప్రజలకు ఇవ్వలేకపోవడం వల్లే ప్రజలు ఇక్కడికి రావడానికి ఇబ్బందులకు గురవుతున్నారని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. 2017లో శ్రీకారం చుట్టిన ఏదైతే పేదలకు సొంతింటి కళ ఇప్పట్లోనైనా నెరవేరుతుందా అనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2017లో టీడీపీ ప్రభుత్వం వీటికి శ్రీకారం చుట్టింది. దాదాపుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 52,000 ఇళ్ల నిర్మాణాల కోసం ఇక్కడ చేపట్టిన దాదాపుగా 3,500 కోట్ల మేర ఈ అమౌంట్తో వీటిని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. అయితే 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా మనం చూసే ఈ టిడ్కో గృహాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా వైసీపీ సంబంధిత పార్టీ జెండా గుర్తుల్లాగా మార్చివేశారు. అందుకే ఎలాంటి ఈ టిడ్కో గృహాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు అంటూ ప్రజలు కావచ్చు లేదా పార్టీలు కంప్లీట్గా 2 పార్టీలు, ఓ పార్టీ ఇంకో పార్టీ మీద దుష్ప్రచారం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులోకి రాకుండా కట్టిన ఈ గృహాలంతా కూడా శిథిలా వ్యవస్థకు చేరుతూ ఉన్నాయని స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఒక దట్టమైన అటవిని తలపించేలాగా కంప్లీట్గా పిచ్చి మొక్కలతోనూ స్థానికంగా ఉన్న నివాసం ఉన్నటువంటి వారికి పాములు లేదా అటవీ సంబంధిత వాటి జంతువుల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికైనా ఖచ్చితంగా టిడ్కో వసతి గృహాల్లో నివసించడానికి ప్రజలకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ఇప్పటికైనా నెరవేరుతుందా, లేక ఈ వసతి ఏవైతే ఈ టిడ్కో గృహాలు ఉన్నాయో అవి కంప్లీట్గా శిథిలావస్థకు చేరి ఎవరికి పనికి రాకుండా నిరుపయోగంగా ఉంటాయనేటటువంటి
వాటితో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నివసిస్తున్నటువంటి వారికి కర్నూలుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి రావాలంటే ఎలాంటి రవాణా సౌకర్యాలు, ఇక్కడ ఉండే పిల్లలకు ఎలాంటి స్కూల్స్ లేకపోవడం, ఉపాధి కూడా లభించకపోవడంతోనే దాదాపుగా 10,500 గృహాలు ఏవైతే ఉన్నాయో ఇందులో 300 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటూ ఉన్నాయి. మిగతా గృహాల పరిస్థితి ఏంటి? అవి ఖచ్చితంగా నిరుపయోగంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఉపయోగం కాకుండా ఖచ్చితంగా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఓవైపు పార్టీలు 2 పార్టీల మీద దుష్ప్రచారాలు చేసుకుంటూ ప్రజలకు ఇవ్వకుండా కట్టిన గృహాలను అలానే పెట్టడం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇక్కడ ఆల్రెడీ కట్టిన గృహాలు ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యము, కొన్ని వసతి సంబంధిత సౌకర్యాలు లేకపోవడం వల్లే పబ్లిక్ రావడం లేదంటూ స్థానికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.